బాలకృష్ణ గారు అసెంబ్లీలో అలగా జనం సంకరజాతి అనేటటువంటి విధంగా జనసేనను ఉద్దేశించి అనటం, అక్కడ జనసేన సభ్యులు దానిపైన ఎటూ తేల్చుకోలేక మౌనం వహించటం, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మౌనం వహించటం, అట్లాగే ఇతర సభ్యులు కూడా మౌనం వహించడం జరిగింది. మరి ఎప్పుడు కూడా చిరంజీవి గారిని ఎవరైనా ఏమన్నా కానీ ఇమ్మీడియట్గా స్పందించి రెస్పాన్స్ అయ్యేటటువంటి నాగబాబు గారు కూడా మౌనం వహించి ఏమైనా గరికపాటి గారు గాను, లేకపోతే బాలకృష్ణ గారు గాను, లేకపోతే ఇతరమైనటువంటి వాళ్ళు ఎవరైనా చిరంజీవి గారిని ఒక మాట అంటే చాలు వెంటనే స్పందించేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఆయన కూడా స్పందించకపోయేటటువంటి విధానం, ఇప్పుడు చిరంజీవి గారు అందరివాడు ఒంటరి అయ్యాడా అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది. మరి ఒంటరిని చేశారని మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా దీనిపైన స్పందించకపోవడం, రాజకీయంగా అంటే కూటమిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది సభ్యులు, మరి టీడీపీ పైన ఆధారపడి లేరు కదా. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మా వలన టీడీపీ గెలిచినట్టుగా అనేటటువంటిది ఆధారపడి లేరు కదా. మరి ఎందుకు ఈ భయం? మరి ఏమైనా ఉప ముఖ్యమంత్రి తర్వాత ఇట్లాంటివన్నీ కూడా అన్నగారి కంటే అవి ఎక్కువ కాదు కదా. మరి అన్నగారు ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి ఆయన స్పందించే విధానము చూస్తే ఆయన ఒంటరి అయ్యాడా, అందరివాడికా, చూడట్లేదా వీళ్ళు అనేటటువంటి విధంగా వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆలోచించి ఈ విధంగా భయం పడుతున్నటువంటిది అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు, ప్యాకేజీ స్టారు అనేటటువంటి విధంగా సంబోధించేదానికి సరైనటువంటి ఇదే అర్థము, నిజమే అని అనుకునేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు. నమస్తే.